తనుజాకి ఇద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 గురించి గైస్. మోర్ 10 days ఓన్లీ గైస్. ఈ వీకెండ్, ఈ సాటర్డే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సాటర్డే వచ్చేసి డబుల్ నామినేషన్ అని చెప్పి చెప్తున్నారు. భరణి అండ్ సుమన్ శెట్టి అవుట్ అని చెప్పి చెప్తున్నారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లీడర్ బోర్డులో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి సంజన, సెకండ్ సంజన వచ్చేసి 290, ఇమ్మానుయల్ వచ్చేసి సెకండ్ ప్లేస్ 270, భరణి వచ్చేసి 230 పాయింట్స్, తనుజ వచ్చేసి 220 పాయింట్స్ ఉండే. సో డిమాండ్ పవన్ వచ్చేసి టాస్క్లో ఓడిపోయాడు కాబట్టి బిగ్ బాస్ చెప్తాడు ఏమని, నీకు నచ్చిన హౌస్మేట్స్లో నీకు నచ్చిన వాళ్ళకు నువ్వు పాయింట్స్ ఇవ్వచ్చు అని అంటే డిమాండ్ పవన్ తనుజాకి ఇస్తాడు. 220 పాయింట్స్ నుంచి టాప్ 1లోకి 295 పాయింట్స్కి వచ్చేస్తుంది. సో గ్రేట్ అని చెప్పాలి. డిమాండ్ పవన్ దయ వల్ల తనుజ వచ్చేసి టాప్ 1లో 295 పాయింట్స్తో లీడ్లో ఉంది. నిజంగా డిమాండ్ పవన్కి యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్న అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి ఇక గేమ్ ఆడొద్దు, టాస్క్లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టేశారు. మీరేమనుకుంటున్నారో ఈ సాటర్డే వచ్చేసి ఎవరు ఎలిమినేటెడ్ అయి వెళ్ళిపోతే బాగుంటుంది, ఇద్దరు డబల్ నామినేషన్ అని చెప్తున్నారు కదా, ఎవరో ఆ ఇద్దరు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. తనుజ ఇప్పుడు లీడర్ బోర్డులో టాప్ 1లో ఉంది కాబట్టి మీ ఫీలింగ్ ఏందనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేసి, డిమాండ్ పవన్ అసలు ఇక గేమ్ ఆడొద్దు కాబట్టి మీరేమనుకుంటారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఓన్లీ మోర్ 10 days గైస్, ఓకేనా? లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎవరైనా ఓటింగ్ వేయాలనుకుంటే ఇప్పుడే ఓటేసి డిమాండ్ పవన్ అయినా మీకు నచ్చిన వాళ్ళని గెలిపించండి.